చాలా దుర్మార్గం, చాలా అమానుషం. సుమారు 4 దశాబ్దాలు అమెరికా వెళ్ళి ప్రముఖ వైద్యుడిగా అక్కడ సేవా కార్యక్రమాలు, అదేవిధంగా జన్మభూమి అమరావతి, వెంకటపాలెం ఈ ప్రాంత ప్రజలకు కానీ ఇక్కడున్న సామాజిక సమస్యల మీద స్పందిస్తూ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, దుర్మార్గాల మీద ఆయన అమెరికన్ సిటిజన్గా ఉన్నప్పటికి కూడా జన్మభూమి, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంత ప్రజల బాగోగుల కోసం ఆయన సంపాదించిన రూపాయలు మరి సమాజానికి కోసం ఖర్చు పెడుతూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అక్కడ ఉన్న డాక్టర్ లోకేష్ గారిని ఏదైతే అయినా ఛానల్స్లో ఈ ప్రభుత్వం యొక్క అరాచకాలు, దుర్మార్గాలు అన్నీ కూడా చాలా విపులంగా ప్రజలకు తెలియజేయటం, ఆయన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఏమైనా గుర్తుపట్టిన సీఎం సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా అక్కడ రాజకీయ నాయకులు, వైసీపీ నాయకులు కూడా నేను అక్కడ ఉండటం, వీళ్ళు డాక్టర్ లోకేష్ గారిని గుర్తుపట్టడం, సంబంధిత పోలీసు అధికారులకి తెలియజేయటంతో వెంటనే ఎంత దౌర్జన్యంగా లాక్కెళ్ళటం కానీ, పోలీస్ జీపులో ఎక్కీయటం కానీ, తర్వాత ఏ విధంగా ఎట్లా కొట్టింది కూడా డాక్టర్ గారు చెప్పారు. పోలీస్ స్టేషన్లో కూడా ఒక్క ప్రసాద్ అనే పోలీస్ అధికారికి బ్యాడ్జీ ఉంది. దౌర్జన్యం చేసిన దగ్గర దగ్గర 20 మంది పోలీస్ అధికారులు ఎయిర్పోర్ట్లో కావచ్చు, జీబులో ఎక్కీయటం కావచ్చు, జీబులోంచి కారులోకి ఎక్కీయటం కావచ్చు, మళ్ళీ అక్కడ నుంచి రఫ్ హ్యాండిల్ చేస్తూ హాస్పిటల్కి తీసుకెళ్ళడం కావచ్చు, ఆయుష్ హాస్పిటల్ తీసుకెళ్ళండి, అక్కడ సీనియర్ డాక్టర్ మా స్నేహితుడని చెప్పినప్పుడు కూడా ఆయుష్ తీసుకెళ్లకుండా గన్నవరంలో ఒక చిన్న హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డాక్టర్ గారు ఇది కరెక్ట్ కేసు కాదు, బీపీ ఎక్కువగా ఉంది, అదేవిధంగా ఈసీజీ కూడా ఇబ్బంది ఉంది, ఇమ్మీడియట్గా మీరు ఆయుష్కి వెళ్ళమంటే అప్పుడు ఆయుష్కు రావటం. తర్వాత గోడపాటి లక్ష్మీనారాయణ గారు ఉదయం వెళ్ళి చూడండి ఎంత దుర్మార్గం అంటే, సీనియర్ సిటిజన్ అని చెప్పారు, అమెరికన్ గవర్నమెంట్ ఎంబసీని అడగమన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ని అడగమన్నారు, కాన్సులేట్ని అడగమన్నారు. ఇంత అంటే జగన్మోహన్ రెడ్డి పోలీస్ రాజ్ ఈ 5 ఏళ్ళు పోలీస్ దుర్మార్గాలు, దౌర్జన్యాలు ఎలా ఉన్నాయో ఇది పరాకాష్ట. ఈ 5 ఏళ్ల పరిపాలనకి ఇది పరాకాష్ట. జగన్మోహన్ రెడ్డి ఇండియా నుంచి అమెరికా లండన్ పోతా కూడా వాళ్ళ సీఎం సెక్యూరిటీ అధికారులు మరి కంపల్సరీగా ఇది అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఎవరి డైరెక్షన్లో సీఎం సెక్యూరిటీ అధికారి స్పందించాడు. అక్కడున్న సీఎం సెక్యూరిటీ అధికారులు ఏ రాజకీయ నాయకుడు గుర్తుపట్టి డాక్టర్ లోకేష్ గారిని ఇమ్మీడియట్గా మీరు హ్యాండిల్ చేయండి, రఫ్ హ్యాండిల్, మ్యాన్ హ్యాండిల్ చేయించి ఇంత దుర్మార్గంగా, దౌర్జన్యంగా ఒక సీనియర్ అమెరికన్ సిటిజన్ని, ఒక ప్రముఖ డాక్టర్ని ఈ విధంగా చేయడం అనేది చాలా అమానుషం, దుర్మార్గం. అప్పటికే లోకేష్ గారు అన్ని ఏవైతే ఉన్నాయో అన్ని ఫారమ్స్కి తెలియజేశారు. డెఫినెట్గా ఇంకా సీనియర్ అధికారులు కూడా తెలియజేస్తారు. డెఫినెట్గా ఎవరైతే తప్పు చేసిన పోలీసు అధికారులు సస్పెండ్ అవ్వాలి. అంతేకాకుండా ఎవరో ప్రోత్సాహంతో, ఎవరు ప్రోద్బలంతో సీఎం సెక్యూరిటీ అధికారులు ఎవరు, అదేవిధంగా అక్కడ ఈ నిర్ణయం తీసుకున్న రాజకీయ నాయకులు ఎవరు, అసలు పోలీస్ కమిషనర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఏదైతే గేట్ దగ్గర జరిగిన దుర్మార్గం, ఇదంతా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గేట్ దగ్గర జరిగిన దుర్మార్గం. చెప్పింది అక్షర సత్యం. అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వాళ్ళకి దే డో నాట్ హ్యావ్ లీగల్ అథారిటీ లేదండి, అది సెంట్రల్ గవర్నమెంట్ పర్వ్యూ. దట్ మీన్స్ అంటే వాళ్ళు ఏమన్నా చేయదలుచుకుంటే నన్ను దే హ్యాడ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఫస్ట్, దెన్ దే హ్యాడ్ టు ఇన్ఫార్మ్ లా అండ్ జస్టిస్ ఇన్ ఢిల్లీ, then they had informed my US embassy. If I did anything wrong, sitting there is not comes under any ఏ violation చేయలేదండి. కాబట్టి ఈ అథారిటీస్ అన్నింటినీ వైలేట్ చేసి వాళ్ళు అసలు నన్ను టచ్ కూడా చేయకూడదండి. నేనేం చెప్పాను, నన్ను బలవంతంగా కిడ్నాప్ చేసి కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి థ్రెటన్ చేస్తా, దే పుట్ నా లైఫ్ని రిస్క్లో పెట్టి ఇంత చేశారండి. కాబట్టి if the DJP is having conscious, if the Jawahar Reddy is having conscious, they need to suspend these people right away. Otherwise, they are culpable. Okay, this is the entire police raj is totally corrupt. This is how they destroyed the state. This is how they are killing people. And then I realized, ఇది live witness.
how they kill people, how they harm the people. When I realized that, you see, the way when they handle you, people don't survive. అంటే మీరు ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్ళారు సార్ అసలు? I want to meet few people, and also I have a second purpose is అక్కడ ఎయిర్ ఇండియా కౌంటర్కి వెళ్ళి I want to print my tomorrow's ఫ్లైట్కి QR కోడ్ ఉంటుందండి. ఆ కోడ్ని ప్రింట్ చేయడానికి వెళ్తే వాళ్ళు లోపలికి వెళ్ళనివ్వాలి నన్ను, ఎంట్రన్స్ సెక్యూరిటీ వాళ్ళు. లేదండి, there are people, there is important person is going, that's why you need to sit outside. Then I was waiting outside until he's gone, then I want to go inside and I want to get my QR code. Okay. అంటే రూల్ ఆఫ్ లా లేదు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. అంటే మీరు ఆ సమయంలో వెళ్ళడం అనేది, ముఖ్యమంత్రి వెళ్తున్న సమయంలో వెళ్ళడం అనేది 10:40 అంటే 9:30 కండి నేను వెళ్ళింది. నేను యాక్చువల్గా నేను మచ్ ఎర్లీ వెళ్ళాను. నేను మా డ్రైవర్ వెంట్ 9:30, 10 o'clock క్లోజ్ అవుతుంది, బట్ దే నాట్ అలౌవింగ్ అస్ టు గో ఇన్సైడ్ అండి. కాబట్టి దే ఆస్క్డ్ us to wait as a patience. I sit down అండి. That's what it is. అంటే ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో సీఎం అడ్డుకుంటామని చెప్పి ట్రోల్స్ కూడా వచ్చినాయి, ఇంటర్వ్యూస్. అంటే what we said is, if there's a good question I can tell you. That's why what the allegations what I మీడియాలో నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్లో there are two important things. The sedition law, what he is violated, and how these 7 lakh crores crossed India, that is almost a $60 to $70 billion. This is what happened. India's parallel economy, they run on corruption. That's why the India's economy, inflation, idantha mottam dollar devaluation, economy corruption. Then he is having FEMA violation with 28 countries. That is the reason why the people want some kind of interviews. That's why I went there to meet few people. I told them to come and meet there. When you are going to lodge the private complaint against police and the department? Monday అండి. Monday. అంటే రూల్ ఆఫ్ లా ఎస్పీ కృష్ణ పరిధిలో ఉన్న విషయం ఇది. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి, సంబంధ అధికారులను సస్పెండ్ చేయాలి. ప్లస్ ఇది అసలు సీఎం సెక్యూరిటీ అధికారులు ఎవరు, అక్కడ ఉన్న ఈ నిర్ణయం తీసుకున్న రాజకీయ నాయకుడు ఎవరు, అక్కడ లక్షల కోట్ల దోపిడీ మీద డాక్టర్ లోకేష్ గారు అమెరికన్ సిటిజన్గా ఉండి పోరాటం చేస్తూ ఉంది. మీడియాలో ఆయన స్పష్టంగా అన్నీ చెప్తా ఉన్నారు. దాని మీద జరిగిన దుర్మార్గం ఇది. జగన్మోహన్ రెడ్డి పోలీసు యంత్రాంగం పరాకష్ట. అది ఈ దుర్మార్గం పరాకష్ట. అమెరికా వెళ్ళి ప్రముఖ వైద్యుడిగా అక్కడ సేవా కార్యక్రమాలు, అదేవిధంగా జన్మభూమి, అమరావతి, వెంకటపాలెం ఈ ప్రాంత ప్రజలకు కానీ ఇక్కడున్న సామాజిక సమస్యల మీద స్పందిస్తూ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, దుర్మార్గాల మీద ఆయన అమెరికన్ సిటిజన్గా ఉన్నప్పటికీ కూడా జన్మభూమి, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంత ప్రజల బాగోగుల కోసం ఆయన సంపాదించిన రూపాయలు సమాజానికి కోసం ఖర్చు పెడుతూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్న డాక్టర్ లోకేష్ గారిని ఏదైతే ఆయన ఛానల్స్లో ఈ ప్రభుత్వం యొక్క అరాచకాలు, దుర్మార్గాలు అన్నీ కూడా చాలా విపులంగా ప్రజలకు తెలియజేయటం, ఆయన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆయన గుర్తుపట్టిన సీఎం సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా అక్కడ రాజకీయ నాయకులు, వైసీపీ నాయకులు కూడా అక్కడ ఉండటం, వీళ్ళు డాక్టర్ లోకేష్ గారిని గుర్తుపట్టడం, సంబంధిత పోలీసు అధికారులకి తెలియజేయటంతో వెంటనే ఎంత దౌర్జన్యంగా లాక్కెళ్ళటం కానీ, పోలీస్ జీపులు ఎక్కియటం కానీ, తర్వాత ఏ విధంగా ఎట్లా కొట్టింది కూడా డాక్టర్ గారు చెప్పారు. పోలీస్ స్టేషన్లో కూడా ఒక్క ప్రసాద్ అనే పోలీస్ అధికారికి బ్యాడ్జ్ ఉంది. దౌర్జన్యం చేసిన దగ్గర 20 మంది పోలీస్ అధికారులు ఎయిర్పోర్ట్లో కావచ్చు, జీబులో ఎక్కియటం కావచ్చు, జీబులోంచి కారులో ఎక్కియటం కావచ్చు, మళ్ళీ అక్కడ నుంచి రఫ్ హ్యాండిల్ చేస్తూ హాస్పిటల్ తీసుకెళ్ళడం కావచ్చు. ఆయుష్ హాస్పిటల్ తీసుకెళ్ళండి, అక్కడ సీనియర్ డాక్టర్ మా స్నేహితులని చెప్పినప్పుడు కూడా ఆయుష్ తీసుకెళ్లకుండా గన్నవరంలో ఒక